పాకిస్తాన్ నమ్ముకున్నటువంటి వాళ్ళు నట్టేట ముంచుతున్నారు. చైనా ఓ పక్కన భారతదేశం దాడి చేస్తే చైనా వెనకాల ఉంటుంది అనుకుంది. పాపం ఆ చైనాకి 11,000 కోట్ల రూపాయలు తీసుకుని ఇచ్చినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు పనికి రాకుండా పోతే లాహోర్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో పాటుగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ భారతదేశం కుప్ప కూల్చి వదిలిపెడితే విలవిలలాడుతోంది పాకిస్తాన్. అదే సందర్భంలో సంయమనం, సమన్వయం లాంటి పదాలతో పాకిస్తాన్కి భారతదేశానికి చైనా సేమ్ హితబోధలు చేస్తుంది తప్పించి వాళ్ళ వెనకాలేమీ రావట్లేదు. దాంతో చైనాని ఎంతవరకు నమ్మచ్చో ఇప్పుడు పాకిస్తాన్కి అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం టర్కీ ముందే యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు పంపించింది కాబట్టి ఇంకేముందనుకుంది. తీరా చూస్తే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో టర్కీ తాజాగా పాకిస్తాన్కి తన విమానాలని పూర్తిగా నిరోధించింది. అంటే మరి స్నేహము, ఇది పోచుకోలు కబుర్లు చెప్పుకొచ్చింది కదా, అది నిజమై ఉంటే కనుక ఇప్పుడు తన విమానాలను వరకు నడిపించాలి కదా. చైనా విమానాలు పాకిస్తాన్కి నిషేధించారు, టర్కీ విమానాలు పాకిస్తాన్ నిషేధించారు. అంటే పాకిస్తాన్ తన మిత్రుల యొక్క విమానాల సర్వీసులు కూడా నడిపించుకోలేని పరిస్థితిలో ఉంది. అదే భారత్లో విమాన సర్వీసులన్నీ యథావిధిగా నడుస్తున్నాయి. ఇక్కడ ఎయిర్పోర్ట్లు అది కూడా థ్రెట్ దృష్టిలో పెట్టుకుని భారతదేశ ప్రభుత్వం ఆపిందే తప్పించి ఎవరు ఆపుకోలేదు.